ఈరోజు వాక్యంలో ప్రకటన గ్రంథం తీసుకుని 7వ అధ్యాయంలో 14వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథము. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చి గొర్రెపిల్ల యొక్క రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు. ఎట్లంట అమ్మా, యేసు స్వామి యొక్క ఈ యాత్ర లేకపోతే ఈ విశ్వాస యాత్ర పూల బాటలో నడిచేది కాదమ్మా. ఇది ఏదో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే ఏదో హ్యాపీగా బతికిపోవచ్చు, లేకపోతే యేసు స్వామి దగ్గరికి పోతే కడుపు నొప్పి పోతుందంట, యేసు స్వామి దగ్గరికి పోతే తలనొప్పి పోతుందంట, యేసు స్వామి దగ్గరికి పోతే పరిచయం పోతుందంట, యేసు స్వామి దగ్గరికి పోతే అప్పులన్నీ తిరిగిపోతాయంట, యేసు స్వామి దగ్గరికి పోతే కోటీశ్వరులు అయిపోతామంట. ఈ మాటలు ఎవరైనా చెప్తే నమ్మద్దండి. దేవుడు ఎవరికి ఏమి ఇయ్యాలో అది ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేదవాళ్ళను సృష్టించింది ఆయనే, ధనికులను సృష్టించింది ఆయనే, మనల్ని అందరినీ సృష్టించింది ఆయనే. యేసు స్వామిలో మనం జీవించాలంటే ఇది ఇరుకు మార్గము అని బైబిల్ చెప్తుంది. ఏమి మార్గమయ్యా? ఏమి మార్గము? యేసయ్య దగ్గరికి వచ్చేస్తే, యేసయ్యలో జీవిస్తే భలే హ్యాపీగా ఉంటుందంటప్ప. ఉంటుంది, వచ్చి చూడు. చెప్పండి. ఇరుకు మార్గం ఇది ఏం మార్గము? ఇరుకు మార్గం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కుంటోలకు కాళ్ళనిచ్చాడు, గుడ్డోలకు కన్నునిచ్చాడు, మూగోలకు నోరిచ్చాడు, చెవిటోలకు చెవులిచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, పాపులను క్షమించాడు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు. చేశాడా లేదా? చేశాడు అనే వాళ్ళంతా అల్లే చెప్పండి. ఒక తండ్రి మూర్ఛ దయ్యమును పట్టుకొచ్చిన, మూర్ఛ దయ్యం పట్టిన ఒకరిని తీసుకొచ్చాడు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. అయ్యా నా కొడుకును బాగు చేయండి అంటే వాళ్ళు బాగు చేయలేకపోయాడు. యేసు స్వామి వచ్చాడు, అని బాగు చేశాడు, పంపించేసిన తర్వాత శిష్యులు వచ్చాడు కదా, అయ్యా మేమెందుకు బాగు చేయలేకపోయామంటే అదంతా ప్రార్థన, ఉపవాసము అని భక్తి చెప్పాడు. అవన్నీ ఉంటేనే అయ్యా మీరు బాగు చేయగలరు, లేకపోతే చేయలేరు అని చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది, నేను ఒకసారి సువార్తకు పోయేవాడిని. సువార్తకు పోతుంటే ఒక 3 4 5 మందిని విశ్వాసం తీసుకుపోయేవాడిని ఆయనకంటి. ఒకడు నేను ఆటికి పోతే నేను వస్తాను అనేది వాడు వచ్చేది. యాటికి వచ్చినప్పుడు వాడు ఏం లెక్క వేసుకుంటాడు అంటే, ఆ సువార్త అంతా అయిపోయినాక ఇంటికి పోతాడు చూడు, అప్పుడు నా దగ్గరికి వస్తాడు, పాస్టర్ అని. ఏమయ్యా అంటే, ఏం లేదంటే ఈరోజు 10 వికెట్లు పడిపోయినాయి. ఎన్ని వికెట్లు? 10 వికెట్లు పడిపోయినాయి అంటాడు.
ఏం వికెట్లు రా, ఏడ క్రికెట్ ఆడుతురా? కాదు పాస్టర్ గారు, ఈరోజు దయ్యాలు 10 పడిపోయినాయి, మీరు ప్రార్థన చేస్తా అంటే అని చెబుతాడు. అంటే వాడు అట్లా దయ్యాలు ఎన్ని పడతాయి లెక్కేసుకునేవాడు అనమాట. సువార్తలు వస్తాయి ఆయనకేంటి. ఒక రోజు ఏం చేశాడు, పాస్టర్ తలపై చేయబెట్టి ప్రార్థన చేసి దయ్యాలు పోతున్నాయి కదా అని వీధిలో ఒక చిన్నపిల్లాడు, ఎంత చిన్నపిల్లాడు కనిపించే వాడిని ఇట్లా రమ్మని, ఎవరు లేరు సువార్త చెప్పరా, కరపత్రాలు ఇలా అని పంపించిన. అంత చిన్నపిల్లాడు వస్తే వాడిని పట్టుకొని వాడిని కరపత్రం చేతిలో పట్టి వాడిని చుట్టూ పట్టుకొని పోతా ఉన్నాడు. ఒరే, నేను ఆ చెప్ప నుంచి నా పట్టుకొని పిలిచి ఎవరే కన్నా వాడు కలమని చేస్తే వస్తాను. వాళ్ళ అమ్మాయి అయినా దొరికాను అడుగురా, నీకు దొరికట్టేట్టు పడతాయి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మనం ఎందుకు దేవుని దగ్గరికి రావాలి అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. మన వస్త్రాలను మనం ఉతుక్కోవడానికి దేవుని వాక్యం కావాలి మనకి. ఈ వస్త్రాలని మనము ఎట్లయితే మనము సబ్బేసి లేకపోతే సర్ఫ్ వేసి ఎలాగైతే ఈ వస్త్రాలను శుభ్రం చేసుకుంటున్నామో, అలాగే దేవుడిచ్చిన ఈ మహిమ వస్త్రాలని ఈ లోకములో వచ్చే శ్రమల్లో నుండి ఆ శ్రమలను భరిస్తూ ఆ శ్రమలతో కూడిన విశ్వాసములో ముందుకు సాగే వాళ్ళమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శ్రమలు ఎలాంటివి అంటే, అవమానపరుస్తారు, నిందిస్తారు, సిగ్గుపరుస్తారు, అవమానపరుస్తారు, కష్టపరుస్తారు, నష్టపరుస్తారు. ఈ శ్రమలన్నింటిలోనూ మనము దేవునికి మహిమకరముగా ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు ఈ శ్రమలో క్రీస్తు యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మన మహిమ వస్త్రములను ఉతుకుకొని, మన మహిమ వస్త్రాలు మలినమైపోయాయి. దేవుడు మహిమగా ఇచ్చాడు కానీ వాటిని మనము మలినపరుచుకునేసాము. అవి మలినమైపోయాయి. వాటిని ఉతుక్కోవాలి. ఇప్పుడు మనం ఆ మహిమ వస్త్రాలని క్రీస్తు రక్తము చేత వాటిని మహిమపరుచుకోవాలి. ఇంకా దేని చేత అవి తెల్లవు కావు, అవి తెల్లగా కావు. ఆదాము అవ్వలకి ఏదేను తోటలో ఆ రోజుల్లో వస్త్రాలు లేవు. ఆ రోజుల్లో దేవుడు వస్త్రాలు వాళ్ళకి ఇవ్వలేదు. కానీ వాళ్ళకు మహిమ వస్త్రాలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళ మానవులు వాళ్ళు భద్రపరిచారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము వలన వచ్చిన జీతం మరణం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వెంటనే వాళ్ళకున్న మహిమ వస్త్రములు కాస్త మలినమైపోయాయి. అప్పుడు వారు దిగంబరులని వారు కనుగొనేది. ఏమా ఎప్పుడు మనము పాపులమని కనుగొన్నామంటే, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించామో అప్పుడే మనము దిగంబరులమైపోయాము. ఈ మలిన వస్త్రాలైపోయాయి. దేవుడిచ్చిన ఈ మహిమ వస్త్రాలు, మహిమ జీవితాన్ని నరులమైన మనము అపవిత్రపరుచుకున్నాము. ఈ వస్త్రాలను మనము శుభ్రపరచుకోవాలి అంటే ఇప్పుడు ఏదీ లేదు. ఆదాము నుంచి
వినండి, ఆదాము నుంచి నోవహు వరకు ఏ అవకాశం లేదు. వాళ్ళు మలినపరుచుకున్న వస్త్రాలు శుభ్రపరచుకోవడానికి ఎటువంటి అవకాశము దేవుడు ఇవ్వలేదు. నెక్స్ట్, నోవహు నుండి దావీదు వరకు కూడా, నోవహు కాలం నుండి నోవహు కాలానికి మనుషులందరినీ చంపేశాడు దేవుడు. సృష్టి అంతా కూడా పాడైపోయింది. అందరినీ తుడిచిపెట్టి నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ కుటుంబం నుంచి దేవుడు తీసుకొచ్చాడు మనల్ని. దావీదు వరకు కూడా ఏమీ లేదు. అటు 14 ఇటు 14. మళ్ళీ మలాకి వరకు కూడా ఎటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు. అదొక 14. ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి మళ్ళీ 14. ఆ గ్యాప్లు చెప్తున్నాం మీకు నేను. వాళ్ళందరికీ కూడా దేవుడే అవకాశం కల్పించలేదు. అయితే న్యూ టెస్టిమెంట్ వచ్చే కొందరికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత ఆయన ఇచ్చిన మహిమ వస్త్రములను శుభ్రపరచుకున్నట్టుగా దేవుడు అవకాశాన్ని కల్పించారు. ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడంటే, ఈ అవకాశాన్ని మనం ఎలాంటి సద్వినియోగపరచుకోవాలి, ఎలాగ సద్వినియోగపరచుకోవాలో ఒకసారి మీరే ఆలోచించండి. ఆ రక్తము చేతనే మనము ఆ దేవుడిచ్చిన మలినపరుచుకున్న మహిమ వస్త్రములను మనము శుభ్ర చేసుకోవచ్చు, తెల్లగా చేసుకోవచ్చు. దేవుడు మనకు అవకాశాన్ని కల్పించాడు. 2025 సంవత్సరాల నుండి కూడా ఈ అవకాశం అందరికీ వస్తూనే ఉంది. దాంట్లో నీకు నాకు భాగ్యం ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ దేవుడిచ్చిన ఈ మహిమ వస్త్రములను ఉతుక్కోవడానికి ఎటువంటి అవకాశము లేదు, ఎటువంటి డిటర్జెంట్ బిళ్ళ లేదు, ఎటువంటి సర్ఫ్ లేదు, ఎక్కడ కానీ ఎక్కడ ఏమి దొరకదు. ఎన్నో బలులు, ఎన్నో నైవేద్యాలు, ఎన్నెన్నో చేశారు, కానీ ఈ అవకాశం రాలేదు వాళ్ళకు. ఈ దినము కోసము అనేకులు కాసుకున్నారు, కానీ వాళ్ళు ఈ దినము చూడలేకపోయారని బైబిల్లో చెబుతుంది. ఏదో తెలుసా, మన మహిమ వస్త్రములను మనం ఉతుక్కుండే అవకాశం. ఈ మలినమైపోయిన ఈ బ్రతుకుల్ని, మలినమైపోయిన ఈ హృదయాన్ని, మలినమైపోయిన మన జీవితాన్ని, మలినమైపోయిన ఈ మహిమ జీవితాన్ని మళ్ళీ ఉతుక్కుండే అవకాశం దేవుడు నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. గొర్రె పిల్ల యొక్క రక్తము చేత ఆ వస్త్రములను మనం తెల్లగా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చమ్మా? చెప్పండి, చదవని మాటలు మీ బైబిల్లో అంత ఉందో లేదో. గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని. ఎవరు వీళ్ళంతా ఎట్లా తెలుపు చేసుకున్నారంటే మహాశ్రమలలో నుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహాశ్రమలలో నుండి. ఇది ఆత్మీయ జీవితాన్ని చులకనగా తీసుకోవద్దండి. నువ్వు తెల్లటి ఈ వస్త్రాలను నువ్వు తెలుపు చేసుకోవాలంటే నువ్వు శ్రమను అనుభవించాలా. అయ్యా ఏమి లేదండి, నాకే శ్రమ లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, సాఫీగా జరిగిపోతుందని చెప్పేవాళ్ళు కోకోలలుగా ఉన్నారు భూమి పైన. కానీ శ్రమలు కష్టాలు ఎవరికి అంటే ఎవరైతే ఖచ్చితమైన విశ్వాసంలో నడుస్తారో, ఎవరైతే ఖచ్చితమైన భక్తిలో నడుస్తారో వాళ్ళకు శ్రమలు తప్పవు. వాళ్ళకు
శ్రమలు తప్పవు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ శ్రమలు వస్తాయని దొంగ వస్తే దొంగతో కలుసుకుంటారు, వ్యభిచారం వస్తే వ్యభిచారంతో కలుసుకుంటారు, బాయి 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 అంటారు. బైబిల్ ఉండే మాటలు మీకు చెప్తాడా నేను. దొంగలు వస్తే దొంగలతో కలిసిపోతారు, వ్యభిచారం వస్తే వ్యభిచారంతో కలిసిపోతారు, రాజులు వస్తే రాజులతో కూడా కలిసిపోతారు. పాస్టర్ కనిపిస్తే హల్లెలూయా అంటాడు. ఒక ఆయన ఒక 5 ముక్కాలు ఉంటాడు మనిషి. ఆయన మదనపల్లి డిపోలో ఆర్టీసీ బస్సులో కండక్టర్. ఆయన యేసు స్వామి నమ్ముకున్నాడే పుట్టుకతో క్రైస్తవులు వాళ్ళు. నేనన్నా ఏదో ఉడప గడప మధ్యలో ఏదో టక్కమని నమ్ముకొని ఏదో ఇట్లా సేవకుని అయిపోయిందే కానీ వాళ్ళు పాపం వాళ్ళ తాతల కాడి నుంచి క్రైస్తవులే. ఆది కాడి నుంచి ప్రకటన వరకు ఏడాడిగా చెప్తాడు ఆయన. నేను ఏడ కనిపించిన పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అంటాడు. ఎట్లా ఆయన హైట్గా ఉంటాడు, నేను ఆయన ఎట్లా చూస్తున్నాను ఎందుకంటే నేను చెప్తా ఆయన బాగా హైట్ ఉంటాడు, ఆయన ఎట్లా చూస్తున్నాను ప్రైజ్ గారు ప్రైజ్ లార్డ్ అంటాడు. నేను ఎట్లా చూసి వందనాలు సార్. ఒకసారి ఆ వాయిల్పాడు బస్ స్టాండ్లో, ఆర్టీసీ బస్ స్టాండ్లో జనాలు చాలా మంది ఉన్నారు. ఎందుకు బస్ స్టాండ్ లేక నేను పోయాను, కారు అక్కడ బయట ఆపి బస్ స్టాండ్ లోపలికి పోయాను. ఎందుకు పని పడింది నాకు. లోపలికి పోతే అందరికంటే ఎత్తుగా ఆయనే కనిపిస్తా ఉంటాడు. కాకి షర్ట్ వేసుకున్నాడు, యూనిఫామ్లో ఒక బ్యాగ్ సంకలో తగ్గించుకున్నాడు, ఎత్తుగా కనిపిస్తున్నాడు. కాబట్టి గట్టిగా నేను ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాను. ఆయన నన్ను చూసేసాడు. నన్ను చూసేసి నేను ఆడ కనిపించిన ప్రైజ్ లార్డ్ పాస్టర్ అనేవాడు గబక నా పక్కన మాట్లాడున్నాడు. నన్ను చూసేసి నాకు వెంటనే డౌట్ వచ్చింది, ఏం తీసి పెట్టకూడదు ఇబ్బంది అనుకొని గబ పోయాడు. ముందు నిలబడుకున్నాను. ఏది ఇట్లా దిక్కుని పోయి గబగబా పోయి ఆయన అపక్కకు మనుకుంటే నేను గబగబా పోయి ఆయన కాలం మనుకున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నా. అట్లా ఈయనకేమన్నా నోరు పడిపోయిందా, లేకంటే ఏమైంది ఈయనకి అని అనుకుంటా ఉంటా. గబగబా స్తంభం కల్లా పోయి అని ఒప్పుతున్నాడు. ఏంది సిగరెట్ బాగా, సిగరెట్ ఏమో బాగా నన్ను చూస్తానే, ఈ నోట్లో పాకపోతే ప్రైజ్ వస్తుంది నోట్లో. సచ్చినాడు చూడు. నేను ఇట్లా దొరికితే ఎక్కువ చేస్తాను కొంచెం, ఎందుకంటే సాయాలు బతిన్నా పడాలా లేకపోతే ఇడిసినా పరిగెత్తాలి. అందుకని ఇట్లా విడిచిపెట్టిన నేను ఉంటే తప్ప వాళ్ళు భక్తిలో ఉండదు, లేకపోతే ఈ గౌతుల స్వామి ఈ భక్తి అని చెప్పేసి పెట్టి వెళ్ళిపోవాలి. అట్లా చేస్తా వాళ్ళు. ఆ పొద్దురు నుంచి నేను ఏడన్నా కనిపిస్తే ప్రైజ్ లార్డ్ కానీ హల్లెలూయా కానీ ఏం లేదు, అట్టమొక్కని వెళ్ళిపోతాడు. ఎందుకు? పాపం ఉంది ఆయనలో. ఆయన సిగరెట్ తాగితే నేను బంగారు తాగేట్లుంటే నాతో స్నేహం చేస్తాడు. నేను ప్రైజ్ లార్డ్ అంటే ఆయన నోట్లో మాట్లాడే నోట్లంతా నోట్లంతా పోగుంది. ఏం చేసేది? కొంతమంది ముక్కుల్లో వేసి పెడతారంట, కొంతమంది నోట్లో వేసి పెడతారంట, కొంతమంది షోలు ఆయన యాడిసి పెట్టేద్దాం. ఏమేమి ఆ పొద్దు నుంచి మాట్లాడు మాకు. బాగా వినాలి. మన జీవితాల్లో
మనం మొట్టమొదటిగా యేసు స్వామిని నమ్ముకోవాలి. మనం ఎవరు నమ్ముకోవాలి? ఈ శ్రమల గుండా మనము ఈ శ్రమలను జయిస్తూ ఈ లోకంలో ఉన్న వచ్చే శ్రమలు, అది ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, లేకంటే శారీరకంగా కావచ్చు, ఇవన్నీ కూడా మనము జయించి విశ్వాసంలో ముందుకు సాగుతూ ఆ క్రీస్తు గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మనము కడుక్కొని ఆ వస్త్రాలను ఎవరైతే శుభ్రపరుచుకుంటారో వాళ్ళు వారి వస్త్రములను తెల్లగా చేసుకొని పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉంటారని అక్కడ రాశారు. ఈ తెల్లటి వస్త్రములను ధరించుకోవాలి, మన వస్త్రాలను తెల్లగా చేసుకోవాలి. అది కేవలం యేసయ్య రక్తము ద్వారా. కొన్ని విషయాలు నేను మీకు చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యంలో చూస్తే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. అక్కడ ఏమని రాస్తాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యము, హిందువులకు ఆత్మ ద్వారా తమిళనాడు దేవుడికి దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తమును నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. చూడండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని క్రీస్తు రక్తము ద్వారానే నిర్జీవమైన క్రియలను విడిచి. ఎట్లా విడిచుకోగలమంటాం మనం ఈ లోకంలో కార్యాలు? క్రీస్తు యొక్క రక్తము చేతనే నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. గమని చెప్పాలి. జీవము లేనివి. గుడ్. జీవము లేని క్రియలు మనం వదులుకోవాలంటే జీవము కలిగిన క్రీస్తు రక్తం ఉండాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నిర్జీవ క్రియలు మనలో, జీవము లేని క్రియలు మనలో ఉన్నాయి, ఈ జీవము లేని క్రియలు మనం వదలాలంటే, మనం వదులుకోవాలంటే జీవాధిపతి అయిన దేవుని యొక్క రక్తం మనలో ప్రవహించాలి. అప్పుడు ఈ జీవము లేని క్రియలను మనం వదిలేస్తూనే ఉంటాం. అవి మనం పెట్టుకోం, అవి మనం తీసుకోం. మనం వాటిని మన శరీరము కానీ మన ఆత్మ కానీ దాన్ని అంగీకరించదు. నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు. ఇంకా ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో అన్నీ మీకు తెలుసు. ఆ కింద వాక్యం, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు, జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుము. మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా వృద్ధి చేసుకోవాలంట. మనస్సాక్షిని వృద్ధి చేసుకోవాలంట. ఏమా? ఏం చేయాలా? శుద్ధి. శుద్ధి అంటే శుభ్రం. ఎప్పుడైతే మన మనస్సాక్షిని మనస్సాక్షిని మనం ఏం చేయాలా? చెప్పండి. శుద్ధి కాదు, ఏం చేయాలి? చదువు. దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలి. ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? శుద్ధి చేయాలి. ఏమి శుద్ధి చేయాలా? మీరు వస్త్రాలు ఎట్లా శుద్ధి చేసుకునేది? మహిమ వస్త్రాలు ఏడ కనిపిస్తున్నాయి, మహిమ వస్త్రాలు ఏడున్నాయి, వాటిని ఎట్లా కడుక్కునేది యేసయ్య రక్తంతో అని మీరు అనుకుంటున్నారు కదా. దానికి అట్లా రాశాడు. దేన్ని శుద్ధి చేయాలంటే మనము మన మనస్సాక్షిని యేసయ్య రక్తంతో మన మనస్సాక్షిని ఏం చేయాలంట? మరి ఎక్కువగా శుభ్రం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? శుభ్రం. శుద్ధి కాదు,
శుభ్రం చేసుకోవాలా. దేంతో? గొర్రె పిల్ల యొక్క రక్తముతో మన మనస్సాక్షిని మనం చంపుకుంటున్నాం. మనస్సాక్షిని చంపుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. కావాలంటే ఇప్పుడు ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. వదిలితోనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఎవరు? మర్ది. ఆ వదిలి కూడా మర్దితోనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఒక మనస్సాక్షి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారు చెప్పండి మా. మనస్సాక్షిని ఏం చేశారు వాళ్ళు ఇద్దరు? అటు మర్ది కావచ్చు, అటు మీకు అర్థమైందని ఊరికే చెప్తున్నా. ఏడవరు అట్లా ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళు ఉండాలని నేను చెప్పలా, ఊరికే చెప్తున్నా లోకంలో జరిగేది. ఇప్పుడు మనస్సాక్షి అనేది ఉంటుంది కదా మనకి. దీన్ని ఏం చేయాలి? మనం శుభ్రం చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఏం చేస్తారు? చెప్పండి. మనస్సాక్షిని చంపేసి ఈ మనస్సాక్షి తప్పు 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 రే తప్పురా, మీ అన్న భార్య వద్దురా, తల్లితో సమానమరా రే, పక్కింటామరా, పక్కింటాన పడకలు కూడా తీసుకోవద్దని బైబిల్లో ఉందిరా, పక్కింటి పెళ్ళాన్ని ఎట్లా ఇస్తావురా, వాడి గాడిని తీసుకోవద్దని బైబిల్లో ఉందిరా, వాడి ఆస్తిని ఎట్లా కొట్టేస్తావురా. ఇన్ని మనస్సాక్షి చెప్పినా మనం ఏం చేస్తాం చెప్పండి. మన మనస్సాక్షిని చంపుకునేసి వ్యభిచారాలు చేస్తాం. ఏం చేస్తాం? వ్యభిచారాలు చేస్తాం. ఏదో అండి ఆ సీన్ ఎప్పుడు ఊరికి అట్లా అనుకోకుండా జరిగిపోయిందండి. కొంచెం ముప్పులుగా ఉంటే, కొంచెం పలసనగా వర్షం పడతా ఉంటే ఆ రోజుల్లో అక్కడ ఎవరు లేదని వలన ఇట్లా అయిపోయిందండి, మా మనసు ఇట్లా అయిపోయిందండి. ఏమయ్యో? మనస్సాక్షిని చంపేసేవాడు. ఏం చంపేశావు? చెప్పు. మనస్సాక్షిని ఏం చేసావు? చంపుకున్నావు. ఒక వ్యక్తిని చంపేయాలనుకుంటాం మనం. ఆ వ్యక్తిని చంపాలనుకుంటే మన మనస్సాక్షి ఏమవుతుంది? వద్దురా, చంపొద్దురా. మనస్సాక్షి చెప్తుంది. ఒకసారి రాత్రుల్లో నేను వేస్తాం నమ్ముకోలే, గొడవలు ఇస్తాం. నాకు కొట్లాటంటే మళ్ళీ ఇస్తాము. వేస్తాం నమ్ముకోకముందు కొట్టుపెట్టి ఉండాలి. ఎప్పుడు రాత్రుల్లో ఒక ఇంటికి వెళ్ళాం మేము. వాడు పడుకో ఉంటే కృష్ణాలు పోసాకి పెట్టాలి. ఏం పోసి? కృష్ణాలు పోసాకి పెట్టాలి. నా పక్కన వచ్చినప్పుడు ఏమంటాడు? పోసే అని పడే అంటాడు. నేను అంటాను నా మనస్సాక్షి ఉన్నాడు. నేను అప్పుడు ఏసాము నమ్ముకోలే. ఏసాము నమ్ముకోకపోయినా నాకు మనస్సాక్షి ఉంది. ఏమనిపిస్తుంది మనసులో? చంపదురా మనస్సాక్షి. లాస్ట్కి నేనేం చేశానంటే ఆ కృష్ణాలు క్యాన్ తీసుకొని నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాడు. వద్దు ఇంటికి పోరా. ఎప్పుడు విషయం పెట్టుకొని తిరిగేవాడిని. భయంకరమైన బతుకు. కత్తిని ఆధారం చేసుకున్నవాడు కత్తితో చనిపోతాడని బైబిల్లో ఉంది. ఎప్పుడైతే యేసును నమ్ముకున్నానో, ఎప్పుడైతే ఆ వాక్యం విన్నానో, అప్పుడు బారేసినాను ఆ కత్తి. విషయం అంటే ఎట్లుంటుంది తెలుసా మీకు? విషయం ఎట్లుంటుంది? ఇట్లా ఉంటుంది. అంటే సొట్ల పట్టు. విషయం అనేది నేరుగా ఉండదు, ఇట్లా వంపులుగా ఉంటుంది. వంపులుగా ఉండదు. దాన్ని విషయం అంటారు. ఎప్పుడు విషయం ఉంటుంది నా దగ్గర. ఒకసారి రాత్రులు పోలీసులు వచ్చి పట్టుకున్నాను. ఇది పెద్ద క్రైమ్ రా, నేను ఇప్పుడు కేసు పెడితే నీ పైన నువ్వు జైలు పోతావు అన్నాడు. ఎట్లా వేసి పెట్టి చనిపోయాలి. ఒకసారి నేను మీకు కొంచెం సాక్ష్యం కూడా చెప్పాలి. ఇక్కడ రోడ్లో నిలుచుకున్నాను. రోడ్లో నిలుచుకుంటే
ఒక 3 జీపులు వచ్చి ఆగాయి అక్కడ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ముందర. దాని ముందర మా ఇల్లు. అక్కడ ఆగాయి. నేను నిలుచుకొని చూస్తాను. ఆ 3 జీపుల్లో కూడా కొత్త మొగోళ్ళే. అందరూ దిగారు. చూస్తూనే ఉండా. అందరూ వైట్ అండ్ వైట్ తెల్ల గుడ్డలు వేసుకున్నారు. ఒక్కరు కూడా 5.25 అడుగు తక్కువ లేదు. హైట్ 5.25 అడుగు తక్కువే లేదు. అంటే 5.9 అంత హైట్ ఉండరు. ఒక్కొక్కరు ఇట్లా ఉన్నారు. నేను నాకు తెలుసుకోమంటే ఒక ఆయన వచ్చాడు. మీసాలు ఇట్లా పెట్టుకున్నాడు. బుర్ర మీసాలు ఇట్లా తిప్పాడు. ఆ మీసాలు ఎట్లా తిప్పాడు నా దగ్గరికి వచ్చాడు. కరెక్ట్గా ఆయన నడుపు కట్టుకున్నాను. ఇటు వరుకుంటాను అనుకోండి. నా తలకాయ ఇటు ఉంది. ఆయన ఇక్కడ చూసి నన్ను చూసి బాబు తీసుకోండి అన్నాడు. తీసుకున్నా. ఏం చెప్పు ఇది ఏంది అన్నా. నాయన కరపత్రం స్వామి అన్నాడు. ఈ మీసాలు ఇట్లా తీయడాడు. ఇట్లా తీరుతానే ఇస్తానట. ఆ మీసాలు పొర మీసాలు ఇప్పుడు గుర్తున్నాయి నాకు. ఇట్లా పెట్టుకున్నాడు మీసాలు ఇట్లా ఒకటి ఇట్లా. అందరూ అదే టైప్లో ఉంటారు. మళ్ళా వీళ్ళు నిజంగానే ఎవరు కొండాలా లేకపోతే ఎవరు వీళ్ళు అని నాకు అర్థం కాలేదు. దాన్ని ఎవరైనా కొట్టేదానికి వచ్చినారా ఈ పక్క అని అర్థం కాదు. కొట్టేదానికి వచ్చిన వైట్ డ్రెస్కి వచ్చినారు. వైట్ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు మనుషులు అని నాకు డౌట్ వస్తుంది. కర్పత్రం నాకు ఇచ్చాడు. ఏంది ఇది అన్న. యేసు స్వామి అయినా యేసు స్వామి యొక్క మాటలు దీంట్లో ఉంటాయి. చదువుకో. నువ్వు యవ్వన కాలంలో ఉండవు. నువ్వు దేవుని వాక్యం చదువు బాగుపడతావు అని చెప్పాను. ఎంతకు మీ దేవుడన్నా అంటే మాదా అని ఇటు తీడాడు. మళ్ళా నిజం మాదా కడప అన్నాడు. కడపాల మీద ఈ పక్క ఎందుకు వచ్చినట్లన్నా నాయన ఇదే జీపుల్లో ఆయన సాక్ష్యం చెప్పింది నాకు. ఇదే జీపుల్లో కడప కాదు పులివెందుల కాదు ఆ ఏరియాలో ఆ ప్రాంతం అంతా కూడా మా హవానే నడిచేది. ఇదే జీపులు వేసుకొని పోయి వాళ్ళు పొడిచి నరికి బాంబులు వేసి చంపేసి ఇదే జీపుల్లో వస్తా ఉంటే ఒకసారి యేసు స్వామి నాతో మాట్లాడాడు. కత్తిని ఆధారం చేసుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడని. అప్పుడు నేను యేసుస్వామి నమ్ముకుని మా వాళ్ళంతా యేసుస్వామిని మార్చేసాను. వీళ్ళందరూ నా వాళ్ళని నా బంధువులే అన్నాడు. ఏందన్నా అన్నా గట్టిగా ఏందన్నా అన్నా. కత్తిని ఆధారం చేసుకున్నవాడు కత్తితోనే చనిపోతాడని బైబిల్లో ఉంది నాయన. అందుకని ఆ కత్తులన్నీ బారేసి ఏ కత్తులతో అయితే ఏ జీపులో పోయి చంపామో అదే జీపులో ఆ కత్తులన్నీ బారేసి అదే జీపులో దేవుడి సువార్త ప్రకటిస్తూ వస్తున్నాము. అప్పటికి కూడా నా దగ్గర బిచా ఉంది. ఆయన చెప్పిన సాక్ష్యానికి బిషం ఉంది నా దగ్గర. ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆయన తొడంతలేను. నేను మీకు చెప్తున్నాను నిజం. ఆయన తొడంతలేను. ఆయన ఒక కాలు తొడంత కూడా లేను నేను. ఇంత ఆజానుబాహుడే దేవుని వాక్యానికి భయపడి కత్తిని పారేసి బైబుల్ పట్టుకున్నాడే. నేను ఆయన మొదటి శివని నాకెందుకు వచ్చిన తండ్రి అని చెప్పి వెంటనే పక్కకు పెట్టేది. ఆ బస్సు నుంచి కత్తి ముట్టుకోవాలి మళ్ళీ నేను. ఒకవేళ ఆయన గట్టిగా తొక్కినా అంటే ఆటే చచ్చిపోతాను నేను. అంత బలిష్ఠుడు. అందరూ అట్లా ఉన్నారు. ఇదే జీపులో పోయి అందరినీ చంపుతున్నాం ఆయన. ఇదే జీపులో ఇప్పుడు అందరినీ బతికిస్తాను అని చెప్పాడు. అక్కడ కొట్టిందని నాకు దేవుని వాక్యం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పెద్ద పెద్ద చైన్లు ఎవరికి తెలియకుండా నడుములో ఉండేటివి గొడవలకి అన్నీ తీసి పారేసినాడు. దేవుని నమ్ముకోలేదని 3 సంవత్సరాలు దేవుడితో పోరాడాను. దేవుడు నాతో మాట్లాడినా కూడా నేను పట్టించుకోలేదు. అయితే వాళ్ళ యొక్క శారీర దృఢాన్ని చూసినప్పుడు గొడవలకి నేను ఏపాటి వాడిని అనిపించింది నాకు. అంత మనుషులు, అంత గంభీరుడు వాళ్ళే ఇలాంటి వాటికి దూరం ఉంటే నేను ఏపాటి వాడిని అని చెప్పి ఆ రోజు నేను వాటిని విడిచిపెట్టేశాను. దేవునైతే నమ్మలేదు, కానీ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆ మనుషుల యొక్క భయం నా లేకొచ్చింది. మనస్సాక్షి. ఏం సాక్షి? అందుకని ఈ సాక్ష్యం చెప్పిన మీకు. మనస్సాక్షి. దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకోకపో. మనస్సాక్షి అనేది ఉంది ప్రతి ఒక్కరికి. మొగుడిని ఇంట్లో పెట్టుకొని బయట వేరే మొగంతో వ్యభిచారం చేస్తాడు చూడు, అప్పుడు కూడా నీ మనస్సాక్షి గుచ్చుకుంటుంది. నీ మొగుడిని మోసం చేస్తాడో, నీ భార్యకి మోసం చేస్తాడో, పక్కింటి సొత్తు దొంగలిస్తాడో, వాడిని అన్యాయంగా తిడతాడో, అయ్యో వాళ్ళ గురికి అబద్ధం సాక్ష్యం చెప్తాడో, మన మనస్సాక్షికి తెలుస్తుంది అది. ఆ మనస్సాక్షిని మనం ఏం చేయాలంటే యేసయ్య రక్తంతో కడుక్కొని దాన్ని గొప్పగా శుద్ధి చేసుకోవాలి. ఇవే మహిమ వస్త్రాలంటే. చెప్పండి గట్టిగా, గట్టిగా. ఇవి కడుక్కోవాలా. యాడున్నాయి సార్ మహిమ వస్త్రాలు చూపిస్తారు అనుకుంటాం. మళ్ళా వచ్చి వీటిని శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. మనం అధికముగా శుద్ధి చేయాలా. ఏంటి? మనస్సాక్షిని. నీకు ఒక మనసు ఉంది, నీకు ఒక మనస్సాక్షి ఉంది. ఇప్పుడు అమ్మాయిని చూస్తున్నాము, ఒక అమ్మాయిని చూస్తున్నాము. ఆ అమ్మాయిని చూసేటప్పుడే నువ్వు చూసే చూపు ఎట్లా ఉండాలంటే నా మనవరాలు, నా కూతురు, ఇట్లా రావాలా నీ చూపులోనే. ఎట్లా రావాలా చెప్పయ్యా. నా మనవరాలు, నా కూతురు. ఆడదాన్ని చూసినట్టు చూడకూడదు, ఆడబిడ్డను చూసినట్టు చూడకూడదు. నీ దగ్గర నీ చూపు పోయేటప్పుడే ఏం చేయాలంటే, అదిగో ఆడ ఒక నా చెల్లి ఉంది, అదిగో నాకు చెల్లి ఉంది, అదిగో నాకు అక్క ఉంది, అదిగో నాకు తల్లి ఉంది. ఇదే మన సాక్షి. దీన్ని కడుక్కోవాలా, దీన్ని శుభ్రం చేసుకోవాలా. ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళంతా రాజు వెళ్ళాలంటే అయిపోతుందా? స్త్రీలందరూ కామపు కళ్ళు, పచ్చకామర్లు వచ్చినానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి. నీ చూపు బయలుదేరినప్పుడే మారిపోవాలా. నీ చూపులోనే పవిత్రత ఉండాలా. నీ కంటి చూపులోనే పవిత్రత ఉండాలా. అదే కడుక్కోవడం, అదే శుద్ధి చేసుకోవడం. దేన్ని? మనస్సాక్షి. 13:12 హెబ్రీ 13:12. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. మనం దాన్ని ఎదురు చూడాలి. నిలవరమైన పట్టణము కోసము మనం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూడాలంటే మన మహిమ వస్త్రాలను గొర్రె పిల్ల రక్తం చేత ఉదుక్కోవాలి. మనము నిలవరమైన పట్టణము కోసము అంటే దాన్ని అర్థం చేసుకోకపోతే లాభం లేదు. నిలవరమైన పట్టణము కోసం అంటే ఏది? అంటే నిలిచి ఉండే పట్టణము. అంటే ఈ పట్టణం నిలిచి ఉండదా? దానికి అర్థం అదే కదా. ఈ పట్టణము నిలిచి ఉండదు, నీ ఊరు నిలిచి ఉండదు,
ఈ భూమి నిలిచి ఉండదు, ఈ లోకం నిలిచి ఉండదు. నిలవరమైన పట్టణం ఒకటి మన కోసం ఉంది. అది మనము శుద్ధి చేసుకొని, మన వస్త్రాలను ఉదుపుకొని, మనం పవిత్రపరచుకొని, మన మనస్సాక్షిని బాగా శుభ్రం చేసుకొని, మన మనస్సాక్షిని దేవునికి సాక్షిగా నిలబెట్టి, దేవుని కోసము కనిపెట్టి, ఆ నిలవరమైన పట్టణము కోసము మనం కాసుకొని ఉండాలా. దీనికోసం కాసుకోవడం నువ్వు చేస్తావు. నాకు 10 లక్షలు ఇచ్చేస్తే ఇంకో తన ఇల్లు అమ్ముతా ఉంటాను, అది కొనుక్కుంటేస్తా. ఆ ఒక్కరికి తెస్తుందా ఇంకేం వద్దులాగా అంటే ఇంతకుముందు ఏమైనా ఇచ్చిన పోనే, ఇంతకుముందు ఇచ్చిన పోయి కాలంలో పట్టుకొని ఇంకొకటి ఉంది, అది ఇచ్చేస్తే చాలు. ఇప్పుడు నీకు ప్రాణం ఇచ్చా, జీవం ఇచ్చా, ఆరోగ్యం ఇచ్చా, నెమ్మది ఇచ్చా, శాంతి ఇచ్చా, సమాధానం ఇచ్చా, భార్యనిచ్చా, మగుడిని ఇచ్చా. ఇచ్చినని అబ్బాయి మా తాత ఇచ్చింది కానీ, మా అమ్మ ఇచ్చింది కానీ, మీ తాతకెట్లు వచ్చా, మీ అమ్మకెట్లు వచ్చా, వచ్చేటేమన్నా వాళ్ళ అమ్మ కట్టుకొని చెప్పుకొని వచ్చినా లేదే. ఒకవేళ ఎత్తుకొని వచ్చిట్టమ్మా మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోయింది. మనం పోయేటప్పుడు ఏమి పెట్టినవా నాది నాది. ఒకవేళ వచ్చేటప్పుడు ఏదైనా ఎత్తుకొని వచ్చింటే ఖచ్చితంగా ఎత్తుకొని పోకన్నా పోయేవాడి మనం. ఏమి ఎత్తుకొని రాలేదు కాబట్టి ఏమి ఎత్తుకోకన్నా పోతాం. ఈ నిలవరమైన ఈ పట్టణముల కోసం వేచి ఉండకుండా నిలవరమైన పట్టణము కోసం మనం ఎదురు చూసేవారమై ఉండాలి. మన మనస్సాక్షిని శుభ్రం చేసుకొని, నీకు ఒక మనస్సాక్షి ఉంది కదా, దాన్ని ఏం చేస్తున్నాం, మనము చంపేస్తున్నాం, దాన్ని అణిచేస్తున్నాం. మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు. అయినా కూడా, తప్పైనా కూడా ఆ తప్పును చేస్తూనే ఉంటాను. మనస్సాక్షిని శుభ్రం చేసుకోండి, అదే మహిమ వస్త్రం. మీకు అర్థమవుతుందా? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదవండి గబమని. మీరు అందుకే కొంచెం ముందుగా వస్తే వాక్యం మంచిగా వింటారు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. జకర్యా యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని. యెహోషువ మలిన వస్త్రములు ధరించుకుని నిలబడిన వాడై ఉండగా, ఏం వస్త్రాలు ధరించుకుని ఉన్నాడంట? మలిన వస్త్రం. ఏం వస్త్రాలు? ఏం వస్త్రాలు? మలిన వస్త్రములు ధరించుకుని నిలబడి ఉండగా యెహోషువ దగ్గర ఉన్న దూత ఇతని యొక్క మలిన వస్త్రములను తీసివేయుడి. మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలను తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. చేతులెత్తండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మలిన వస్త్రములు ధరించుకున్న నీవు ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అతని యొక్క మలిన వస్త్రములను తీసివేసి వాడికి మహిమ వస్త్రములతో ధరింపజేసి ఆయనను అలంకరించండి, ఆమెను అలంకరించండి.
దేనికోసం అలంకరింపబడాలి? మనము మలిన వస్త్రములతో మనము పెళ్లి కుమారుని దగ్గరికి, పెళ్లి కుమార్తెగా వధువు సంఘముగా మనం ఉండలేము. ఈ మలిన వస్త్రములతో ఎప్పుడు కూడా వధువు సంఘముగా మనము చేరలేము. ఈ మలిన వస్త్రములు దేవుడు తీసేయాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించాలని దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, దేవుడు నిన్ను ఒక అలంకరణతో నిన్ను అలంకరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మలిన వస్త్రములతో ఉండేది ఇష్టం లేదు దేవునికి. దేవునికి నువ్వు ఎలా ఉండాలంటే ప్రశస్తమైన వస్త్రమును ధరించుకొని అలంకరింపబడిన దానవై, అలంకరింపబడిన వాడవై దేవుని కోసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు దేవదాసులాగా, చౌకపోతూ దేవదాసులాగా వస్తారు, గడ్డం పెట్టుకొని. నిన్న ఒకడు వచ్చాడు, వాడికి చెప్పారే ఒకరు వాళ్ళకి చంపేస్తాము, నేను ఫస్ట్ పోతా గడ్డం తీసేసాడు. ఇంటికి పోతారు ఫస్ట్ గడ్డది. మొన్న ఓడొట్టాడు అమెరికాలో విమానాలు కూర్చేసాడు. అప్పుడు మన ఇండియన్స్ కొంతమంది తెలుగు క్రైస్తవులు కూడా స్టైల్గా గడ్డం పెట్టుకునే వాళ్ళు. అక్కడున్న పాస్టర్లు ఏం చేశారు తెలుసు? ఆ పాస్టర్ కొంత గడ్డాలు పీకేశారు, పెరిగేశారు. ఏమి నేను సాయిబు చంపేస్తారు మొదలు పీకే విన్నే. దేవుని దగ్గర మనము అలంకరింపబడిన వారమై ఉండాలి. దేవునికి మనం ఎట్లా ఉండాలంటే, దేవుడు మనల్ని అలంకరించేవాడై ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ మనస్సాక్షిని శుభ్రం చేసుకుంటావో, నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటావో, నీకు మలిన వస్త్రాలు తీసేసి ఆయనే మహిమ వస్త్రాలు తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్నావే ఆ మలిన వస్త్రాలు, మహిమ వస్త్రాలను, ఆ మహిమ వస్త్రాలను మలినపరుచుకున్నావు కదా, వాటన్నిటిని ఆయన తీసి ప్రశస్తమైన వస్త్రాలతో నిన్ను ధరింపజేస్తాడు, నిన్ను అలంకరిస్తాడు. నా దేవునికి ప్రియమైనట్టున్నారా, దేవునికి లోపడండి. దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అలంకరించాలని ఇష్టపడుతున్నాడు. ఆ మాట చదవండి. ఆ జకర్యాలో 5 వరకు చదవండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి. ప్రశస్తమైన వస్త్రములతో దేవుడి నిన్ను అలంకరింపజేస్తాడు. నీ తలపైన తెల్లటి పాగా పెడతాడు. హల్లెలూయా. నిన్ను అలంకరిస్తాడు. మలిన వస్త్రాలు ఉండవు, ఇంకా మీకు మహిమ వస్త్రాలుగా మార్చబడతాయి. నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన క్రియలలోకి రండి. మీరు నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన క్రియలలోకి రండి. దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. దేవుడిని ఆశీర్వదించడానికి, దేవుడిని దీవించడానికి, నీకు ఒక చల్లటి మహిమ ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేయడానికి, నీ తలకు తెల్లటి పాగా పెట్టడానికి దేవుడు ఇష్టపడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అలంకరించడానికి దేవుడు ఇష్టపడి నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయ కాలంలో
నీకు దేవుడు ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. దాన్ని మరి శుద్ధి చేసుకుందామా? శుద్ధి చేసుకుందామా? దాన్ని శుభ్రపరుచుకుందామా? నీ మనస్సాక్షిని చంపుకొని ఎన్ని రోజులు నీ జీవితం జీవిస్తావు? మనస్సాక్షిని చంపుకుంటున్నాం. ఇది చెడ్డది తెలిసినా చెడ్డ పనులే చేస్తాను. ఇది తప్పు అని తెలిసినా అవే చేస్తున్నాం. మనస్సాక్షిని ఏం చేస్తున్నాము? చంపుకుంటున్నాం. నేను అప్పుడు యేసుని నమ్మలేదు. యవ్వన కాలంలో ఉన్నాను. ఎప్పుడైతే ఆ కడప రెడ్డి ఆ సువార్తకు వచ్చి ఆ మాట నాకు చెప్పాడో వెంటనే అక్కడ బీజం నాలో పడింది. నా మనస్సాక్షి నన్ను పుచ్చుకునేది. ఇంటికి పోయి వెంటనే అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అన్ని ముట్టుకోలేదు. కత్తిని ఆధారము చేసుకున్నవాడు కత్తితోనే చనిపోతాడని చెప్పాడు తమ్ముడు. అందుకే నా కత్తులను ఇసిపెట్టి ఆ బాంబులను ఇసిపెట్టి మేము జీవాధిపతి అయిన యేసు స్వామి యొక్క స్వార్థ ప్రకటిస్తున్నామని ఎప్పుడైతే ఆ రెడ్డి చెప్పారో నా మనస్సాక్షి నాకు కూర్చుకోదండి. ఎందుకు నేను ఈ నిర్జీవ క్రియలు నేను చేయాలి? ఇలాగా జీవపు క్రియలు ఎందుకు చేయకూడదు అనిపించింది ఆ రోజున. జీవపు క్రియలు ఎందుకు చేయకూడదు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అక్కడి నుంచి ప్రారంభమైంది. కొన్ని ఏళ్ళు నాకు పట్టింది పూర్తిగా దేవునిలోకి రావడానికి, సేవలోకి రావడానికి 20 సంవత్సరాలు మళ్ళీ పట్టింది. దగ్గర 15 సంవత్సరాలు పట్టింది మళ్ళా దేవుడికి రావడానికి, సంపూర్ణంగా దేవుడికి రావడానికి. ఈరోజు 30 సంవత్సరాల పైబడి దేవుడు సేవ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటే నా దేవుడు నిన్ను ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరిస్తాడు. యెషయా 1వ అధ్యాయం 18వ వాక్యం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం. యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు, రండి మన వివాదమును తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రవనైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వదును. ఆమేన్. రండి అయ్యా, మీకు ఎటువంటి వివాదం ఉన్నా సరే నా దగ్గరికి రండి. మీకు ఎట్లా కొట్లాడున్నా సరే, మీకు ఎట్లాంటి అనుమానాలు ఉన్నా సరే నా ఎద్దకు రండి. వివాదం తీర్చుకోండి, మీ అనుమానాలు తీర్చుకోండి. రండి. మీ పాపములు ఎలాంటివి ఉన్నా సరే, అవి ఎర్రగా ఉన్నా సరే, అవి కెంపు వలె ఉన్నా సరే, వాటిని నేను హిమం వలె చేస్తాను. ఆమేన్. అవి చల్లగా చేస్తాను. మిమ్మల్ని కడిగేస్తాను, మిమ్మల్ని శుభ్రపరుస్తాను. తెల్లటి హిమము వలె నేను మిమ్మల్ని మారుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సమస్య అంతా దేవుని దగ్గరికి వచ్చేదే సమస్య. రారే, నిన్న వారం రాగా సార్, ఈ వారం వచ్చిందా? నిన్న వారమే నీ రక్తాన్ని శుద్ధి చేయాలని అనుకున్నాడు దేవుడు. ఈ వారం కాదు. నువ్వేమో రక్తం అంతా తాగితివి. కుక్కను నక్కలను అంతా కోసుకొని తిన్నా ఆదివారం. నాకిది బాగా
ఏమంటే నాకు చుట్టాలు వచ్చినారు, ఏమంటే నాకు వాళ్ళు వచ్చినారు, ఏమంటే నాకు వీళ్ళు వచ్చినారు, ఈరోజు నాకు అది ఇది అని నేను ఆదివారం అంతా తిని తాగి కడుపు ఉబ్బిపోయి ఆలోచించండి. రండి దేవుని దగ్గరికి రండి. మీ వివాదాలు ఏమున్నాయో తెలుస్తాడు దేవుడు, మీ అనుమానాలు ఏమున్నాయో దేవుడు తెలుస్తాడు. అవి ఎర్రగా ఉన్నా పర్వాలే మీ పాపములు, మీ అతిక్రమములు, అవి కెంపు వల్ల ఉన్నా పర్వాలే, వాటిని నేను తెల్లగా చేస్తానంటున్నాడు. గొర్రె బొచ్చులాగా చేస్తానంటున్నాడు. హిమములాగా తెల్లగా చేస్తానంటున్నాడు. శుద్ధి చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఎవరు మీకు అవకాశం ఇవ్వాలి? ఎందుకంటే అవకాశం కల్పించే వాళ్ళు ఎవరున్నారు ఈ సృష్టిలో? ఎప్పుడైతే కత్తిని ఆధారం చేసుకున్నవాడు కత్తితో చనిపోతాడని దేవుడు నాతో మాట్లాడాడు తమ్ముడు, అప్పుడు నేను ఆ కత్తిని, ఆ బాంబులను విడిచిపెట్టి, ఏ కత్తులైతే, ఏ బాంబులైతే, ఏ జీపులు వేసుకొని పోయి చంపుతాంటేమో అదే జీపుల్లో సువార్త ప్రకటిస్తున్నామని ఆ రెడ్డి చెప్పినప్పుడు ఆ రోజు దేవుడు నా హృదయాన్ని తాకాడు. అజానబాహులు, వాళ్ళ ముందర చీమలు లాంటి వాళ్ళం. అసలు నేనైతే ఆయన ముందర నథింగ్ అనుకోండి. ఆయన భుజం ఉంది, ఎంత ఉందండి ఆయన షోల్డర్ ఎంత ఉంది, లెక్కేసుకో, మనిషిని అంతా మీరు లెక్కేసుకోండి. ఆయన షోల్డర్ ఆ రోజుల్లో ఎంత ఉందమ్మా అంటే ఆ మనిషి ఎక్కడ ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఉంటాడు మరి? షోల్డర్ ఇంత అయింది, షోల్డర్. ఇంకా మీరు ఆలోచించండి. ఆయన ముందర ఇంకా నేను ఎంత చెప్పండి, అప్పుడు ఎట్లా కట్టిపోలాగా ఉంటుంది వీడికి లాగా. ఇప్పుడున్నా కొంచెం లాగా అయినా సన్నగా ఉంది. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే అప్పటికి నా దగ్గర కత్తి ఉంది. ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన నాకు చెప్పాడు. ఆయనకి ఎవరు చెప్తే ఆయన మారాడు. ఆయన నాకు చెప్తే నేను మారాను. నేను మీకు చెప్తే మీరు మారారు. ఏం కమ్యూనికేషన్ సంబంధి దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా మీ మలిన వస్త్రాలతో ఉన్నారా? ఎఫ్ఎస్సీకి రాసిన పత్రికలో చదివేసి ముగిద్దాం. ఎఫ్ఎస్సీ 5వ అధ్యాయం 26. ఎఫ్ఎస్సీ 26. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. 26వ అధ్యాయము 5వ అధ్యాయము 26వ వాక్యం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఆమేన్. వెంటనే శుభ్రపరుస్తున్నాడు సంఘాన్ని. వాక్యం అనే ఉదక స్నానము చేత, ఈ వాక్యం అనే ఉదక స్నానము చేత ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. అందుకే ప్రతిరోజు ఆదివారం మీకు వాక్యం చెప్తా ఉండేది. మీ ఇంట్లోకి వచ్చి వాక్యం చెప్తా ఉండేది. మీ పొలాలు కొట్టి వాక్యం చెప్తా ఉండేది. ఎందుకు మేము చెప్తున్నామో తెలుసా? ఈ ఉదక స్నానము చేత సంఘాన్ని దేవుడు పవిత్రపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ముడతైనను కలంకమైనను లేని సంఘముగా చేయడానికి ఈ వాక్యం అనే ఉదక స్నానము చేత దేవుడు నిన్ను పవిత్రపరచాలని ఇష్టపడుతుంది.
ప్రైజ్ ది లార్డ్. ఒకటి, నీ మనస్సాక్షిని కడుక్కోవాలి. రెండు, చెప్పండి, ఇంతవరకే కదా అన్నారు వాక్యము. ఇంటికి పోవాలా వద్దా? ఇంటికి పోవాలా వద్దా? పోతా ఈడే ఉంటారు వద్దా? చెప్పండి, విన్నారా లేదా? ఏమమ్మా నిన్న వారం ఆదివారం తిన్న తొలకని అరగలదా? మొత్తం చేసిందా? చెప్పండి. ఏం చేయాలి మనము? ఎవరు చెప్తున్నారు నాకు చెప్పలే. బాగుంది, అట్లనే కానీ వెనకెట్టినప్పుడు వెనకాల నుంచి రాని నీ పాపమును శుద్ధి చేస్తానన్నాడు. సరే, నెక్స్ట్. ఎవరు? ప్రశస్తమైన నీకు వస్త్రాలను ధరింపజేసి నీకు తలని బాగా పెట్టి నేను అలంకరిస్తాను. నెక్స్ట్. చెప్పండి, దగ్గరగానే ఉన్నారు, చెప్పండి. వాక్యము చేత ఉదక స్నానం. ఇప్పుడు చెప్పింది వాక్యం అనే ఉదక స్నానం చేత సంఘాన్ని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. నిర్జీవ క్రియలను విడిచి, చెప్పండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన క్రియల్లోకి మనం వెళ్ళాలి. అంతే కదా? వీటితోనే ఉతికేది, ఇట్లే మనం శుద్ధి చేసుకోవాలా, మనము శుభ్రం చేసుకోవాలా. ప్లస్ మన చేత కాని దేవుడు శుభ్రపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన చేత ఏమి చేయలేమో వాటిని దేవుడు చేస్తాడు. మనం చేసేటివి మనం దేవుడు చేయాలి. అప్లికేషన్ మీరు ఫిల్ చేసేటప్పుడు ఏం చేస్తారు? మీరు అప్లికేషన్ అంతా మీ పేరు, మీ అడ్రస్, మీది, మీ డిగ్రీ, మీ క్వాలిఫికేషన్ అంతా రాసిన తర్వాత చివరిలో ఆఫీస్ అని ఉంటుంది. ఏముంటుంది? ఆఫీస్ అని ఉంటుంది. దాన్ని మీరు ఫిల్ చేసినారు అనుకో, ఏం చేస్తారు? దాన్ని మనం ఫిల్ చేయకూడదు, వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. మనం కాదు ఫిల్ చేయాల్సింది దాన్ని, అది వాళ్ళు ఫిల్ చేసి పెట్టారు. నువ్వు చేయాల్సిన నువ్వు చేయి. మనం చేయాల్సినవన్నీ మనం చేస్తే దేవుడు చేయాల్సినవన్నీ ఆయన చేసేస్తాడు. ఆయన నీకోసం కలుసుకున్నాడు అంతే. ఆయన గబగబా చేసేస్తాడు. మనదే ఆలస్యం. అవి ఏమైనా సరే ఏమంటున్నాడు? 27 చదువు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటివలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకుని సంఘమును నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను సిలువకు అప్పగించుకునే రక్తాన్ని కార్చెను. హల్లెలూయా. నిన్ను శుభ్రం చేయడానికే, నన్ను శుభ్రం చేయడానికే, మనల్ని శుద్ధి చేయడానికే దేవుడు ఇష్టపడి చేశాడు. ప్రార్థన చేస్తాడు.